ఒకే రోజులో ఆ పని గ్రామ స్థాయికి వెళ్ళిపోవాలంటే మమ్మల్ని అందరినీ కూడా స్ప్రెడ్ చేసేసి జిల్లా మొత్తం ఆ పని అంతా వ్యాపింప చేసి సాయంత్రం అంతా రిజల్ట్ రాబట్టుకున్నారు సార్. ఈ విధంగా మాకు మంచి గైడెన్స్ ఇచ్చి నడిపించినందుకు, అలాగే ఈ జిల్లాలో మాకు కల్పించినటువంటి అవకాశాలు కూడా ప్రత్యేకించి వ్యక్తిగతంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ చిన్న సన్మాన పత్రాన్ని ముగిస్తాను. థ్యాంక్ యూ సార్. ప్రకాశం జిల్లా కలెక్టర్గా గత 2 ఏళ్లుగా పదవీ బాధ్యతలు నిర్వహించి జిల్లా అభివృద్ధికి బాటలు వేసి అందరి హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న గౌరవనీయులు శ్రీ పోలా భాస్కర్ గారు ఐఏఎస్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ గారు బదిలీ అయిన సందర్భంగా వారికి అక్షర సమాంజలి. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండి పూర్తిగా వెనుకబడిన జిల్లాకు కలెక్టర్గా అడిగిడి జిల్లా అధికారులతో వడివడిగా అడుగులేయించి రామాయపట్నం ఓడరేవు నిర్మాణానికి శ్రీకారం చుట్టి సౌర విద్యుత్ ప్రాజెక్టులతో పశ్చిమ ప్రకాశంలో పారిశ్రామికాభివృద్ధికి వన్నె తెచ్చిన సూర్యతేజ, మీకిదే మా వందనం, అభివందనం భాస్కర. కరోనా విలయతాండవంలో ప్రకంపితులైన జిల్లా వాసులకు ధైర్యాన్నుసగి ప్రత్యక్ష పర్యవేక్షణలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు విలువైన సూచనలు ఇచ్చి జిల్లాలో కరోనాను కట్టడి చేసి ప్రజలచే ప్రశంసలు అందుకున్న రవితేజ, మీకిదే మా వందనం, అభివందనం భాస్కర. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందివ్వటంలో అలసత్వం చేయక అన్నదాత ఆరాధనతో రైతు భరోసా కేంద్రాలను త్వరితగతిన నిర్మించడంతో పాటు పశ్చిమ ప్రాంత వాసుల ఆశాజ్యోతి వెలుగొండ పురోగతికి నిరంతరం శ్రమించిన ఆదిత్య తేజ, మీకిదే మా వందనం, అభివందనం భాస్కర. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సూక్తిని మదినందు నిక్షిప్తం చేసుకుని ఒంగోలు నగరంలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ వైద్యశాలతో పాటు మార్కాపురంలో వైద్య కళాశాల నిర్మాణంకు ఏర్పాట్లు చేసిన భాస్కర తేజ, మీకిదే మా వందనం, అభివందనం భాస్కర. మహిళా కమిషన్ కార్యక్రమాలకు తోడ్పాటును అందిస్తూ ఎందరో అభాగ్యులైన మహిళలకు పునరావాసం కల్పించి వారిని హక్కున చేర్చుకున్న దయాద్ర హృదయ దినకర తేజ, మీకిదే మా వందనం, అభివందనం భాస్కర. మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సిద్ధాంతాలను పుణికిపుచ్చుకొని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా వారి అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్నారు ప్రియతమ కలెక్టర్ గౌరవనీయులు శ్రీ పోలా భాస్కర్ ఐఏఎస్ గారు బదిలీ అయిన సందర్భంగా వారి భావి ఉద్యోగ జీవితం మరిన్ని అభివృద్ధి పనులకు కేంద్ర బిందువై రాష్ట్రేతర దేశ విదేశ ఖండాంతరేతర ఖ్యాతి సాధించి శతసహస్ర పూర్ణ చంద్ర దర్శన తేజోమూర్తిపై అఖండ కాంతులింతూ సహధర్మచారితో ఆదర్శవంతమైన జీవితం గడపాలని కోరుకుంటూ మీకిదే మా అక్షర నమస్సుమాంజలి. తమిశెట్టి రమాదేవి గారు, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ సభ్యురాలు గారు అందిస్తున్నారు. మేడం రండి. థ్యాంక్ యూ సార్. కోవిడ్లో కానీ అమల్లో కానీ చాలా ప్రాక్టికల్ అప్రోచ్ ఉండేది. ఆ ప్రాజెక్ట్ ఎలా కావాలో ప్రతి ఒక్కరికి స్ట్రీమ్ లైన్ చేసుకొని ఇట్స్ లైక్ నడ్జ్ అప్రోచ్ అంటారు, నడ్జింగ్ అప్రోచ్ అంటారు. సో ప్రతి ఒక్కరిని నడ్జ్ చేసి వాళ్ళని మెంటర్ చేయాల్సి ఉంటుంది, కొన్ని ప్లేస్లో హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది, కొన్నిసార్లు మనం దర్ షుడ్ బి ప్లేసెస్ ఆఫ్ కమాండ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా యూజ్ చేసుకుని మనం ఫాలోఅప్ చేసుకున్నాం. అది కాకుండా ఇంకొకటి నాడు నేడు మీటింగ్లో కూడా అంతే, పిఆర్ డిపార్ట్మెంట్ ఎప్పుడు కొంచెం స్లోగా చేస్తారు. అది సార్ ఎప్పుడు పిఆర్ డిపార్ట్మెంట్ స్లోగానే చేస్తారు. మీరు ఎందుకు నాడు నేడు డిపార్ట్మెంట్ ఒకటి, ఇంకా సచివాలయం మనకున్న 3 బిల్డింగ్లు పిఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి ఒక్కరు స్లోగా చేస్తున్నారు చెప్పిన తర్వాత కూడా చెప్పిన తర్వాతనే మనకి ప్రోగ్రెస్ అనేది సచివాలయాల్లో కానీ ఆర్బికేలో కానీ అండ్ హెల్త్ క్లినిక్స్లో కానీ మనం ఎప్పుడు కూడా ఇంతవరకు రెడ్లో ఎప్పుడు పడలేదు. ఆ మెటీరియల్ ఎక్స్పెండిచర్ ప్రతి ఒక్కటి కూడా దట్ ట్రబుల్ షూటింగ్ అండ్ ఐడెంటిఫైయింగ్ ద రైట్ ఆస్పెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అని సార్తో ఆల్మోస్ట్ 1 ఇయర్లో నేను నేర్చుకున్నాను. సో అలాగే మనకి అఫ్కోర్స్ sir will completely entire 29 years ఉంటాను సార్. I think you will be guiding anytime we call చేస్తుంటాను, and definitely we expect some guidance from your side sir every time. Thank you sir. Thank you. సభలందరికీ నమస్కారం. Honestly, normally we say that of course మన ఒక సివిల్ సర్వెంట్ career-లో transfers, postings, as has been told, is very common and of course sajamedi.
And of course, every transparent posting is also at the same time, మనం పని చేస్తున్నప్పటికీ emotional attachments ఉంటాయి మాకు. We get attached to the place, we get attached to the people, and obviously it is always something that you feel emotionally attached and you feel sentimental when you leave. At the same time, you move on and you feel happy about it also. Of course, but from my point of view, na drishtilo, I'm honestly feeling only bad, to be honest. I really wish, because in a true sense, I mean, this was my first posting, obviously as SP, and in Mundu, Vinay Chand sir was there. I hardly worked with him for 3 months. So my basic concept of district administration has been shaped up under Bhaskar sir, and honestly, he's not just been a collector; he has been a father figure. Ide mata nenu na. I say this. I'm saying this today in front of everyone, but otherwise, even at home, to my wife, even to my parents, I say the same thing. That he has been that figure for me. He's been extraordinarily supporting, both professionally and personally. And of course, I have seen as ASP under trainee, and then as regular ASP, thereafter as OSD, and as SP Railways. I have had interaction with obviously all the collectors everywhere. Andro one few things which will always stand out with me. Adi konni vishayalu which I'm going to carry with me. One of them was that normally police is always looked as a separate wing. So మీ అందరూ కూడా ఒక జిల్లా అడ్మినిస్ట్రేషన్ గా భావిస్తుంటారు. మేము సెపరేట్ గా ఒక police is like a separate thing. It is not part of this. This is all జిల్లా పరిపాలన. This is all యంత్రాంగం. మేమైతే కొంచెం సెపరేట్. ఎప్పుడైనా అది ఒక ఫీలింగ్ ఉంటుంది. అది కొంతవరకు సహజం. It is fair enough because police work is a very specialized work. But with sir it was never the case. Always day one nunchi kuda he always thought of it is always very clear that he thought of police as an integral part of the district administration. I almost felt like JC enforcement, oka post ayi unte, so in addition to 2 JCs, I was like the third JC enforcement, something like that. So that is the feeling I always had, with sir, and it was always very, very, very good. In fact, COVID time lo, first wave lo, there was some issue somewhere, I don't remember where, Ongole town lo, lekapothe Markapuram lo ekkado, some ground. ఒక నిమిషం, నేను వచ్చారు మీరు గారి గెస్ట్ ఆఫ్ ఆనర్ సిటిజన్ ఆఫ్ ప్రకాశం. మనమంతా పనిచేసిన తర్వాత వెళ్ళిపోవడం కదా. ఈనాటి కార్యక్రమానికి సభ వహిస్తున్న జాయింట్ కలెక్టర్ రెవెన్యూ మురళి గారు, అట్లాగే సిద్ధార్థ్ కౌశల్ ఎస్పీ గారు, చేతన్ జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్, అట్లాగే జాయింట్ కలెక్టర్ వెల్ఫేర్ అండ్ ఆసరా డిఆర్ఓ గారు ఇవాళ వచ్చారు, భార్గవ్ తేజ, జిల్లా అధికారులు, ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసినటువంటి డాక్టర్స్ అందరికీ ప్రత్యేకంగా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు మీరందరూ కూడా నేనేం చేశాననే విషయం చెప్పారు కాబట్టి దాన్ని ఇంకా నేను ప్రస్తావించదలుచుకోలేదు, అవసరం కూడా లేదు కూడా. అయితే మనందరం ఇట్లా కలిసి పనిచేసేటప్పుడు ముఖ్యంగా ఎవరైతే టీమ్ లీడర్గా వ్యవహరిస్తారో వాళ్ళు ఎలా పనిచేస్తే బాగుంటుంది అనే విషయాల మీద నేను జస్ట్ 4 మాటలు ప్రస్తావించదలుచుకున్నాను అంతే. దానికి మీరు చాలా విషయాలు చెప్పారు కదా. సో దానికి కారణం ఏంటని మీరు మీ భాషలో వ్యక్తం చేశారు. నేను వీటిని ఏ రకంగా ఇన్కల్కేట్ చేసుకున్నానో
అట్లాగే పాలన ఏ రకంగా నిర్వహించడానికి ఏ రకమైనటువంటి ఒక విధానాన్ని అలవరుచుకున్నానో అది చెప్పాలి. ఇంకా చేసినటువంటి మీరు చెప్పారు కాబట్టి రిపిటేషన్ అవసరం లేదు. నేను చాలా పొజిషన్స్ ఏదైతే ఒక భవనంలో పైకి వెళ్ళాల్సేటప్పుడు స్టేట్ కేసు తీసుకొని స్టెప్ బై స్టెప్ వెళ్ళాలనే క్వశ్చన్. సో ఇది నాకు తెలిసి మొదటి ప్రిన్సిపల్ మనందరం దృష్టిలో పెట్టుకోవాల్సింది. అందు గురించి ఎప్పుడు కూడా మన అప్రోచ్ లో జంపింగ్ ఉండకూడదు. జంపింగ్ ఉంటే కింద పడిపోవచ్చు కూడా, కాళ్ళు కూడా ఇరిగిపోతాయి. మనం ఎంత మంచిగా చేస్తున్నా సరే ఎప్పుడు కూడా మన మీద రాళ్ళు వేసేలు ఉంటారని మనకు గుర్తారు కదా. కరెక్ట్ అన్నమాట. ఈవెన్ నేను రెండు విషయాలు మాట్లాడుతున్నా, పర్సనల్ ప్రొఫెషనల్ రెండు కలిపి మాట్లాడుతున్నా. నువ్వు ఎంత మంచిగా ఉండు, నువ్వేమన్నా బాగా చెయ్యి. ఎప్పుడు కూడా దేర్ ఆర్ సమ్ పీపుల్ టు త్రో స్టోన్స్ ఆన్ యూ. టేక్ ఇట్ గ్రాంటెడ్. ఎవరు కూడా నేను బాగా పనిచేస్తున్నాను లేదా నేను మంచివాడిని, నేను మంచిగా ఉన్నాను కాబట్టి నేను హ్యాపీగా పరిగెత్తు గంతులు ఏంటంటే లేదు. తప్పకుండా దేర్ ఆర్ సమ్ పీపుల్ నీ మీద రాళ్ళేస్తారనమాట అంతే. సో అందువల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ రాళ్ళకి మనం గురి కాకుండా వాటిని మనం నడవడానికి ఉపయోగించుకోవాలని చెప్తాను. You have to make use of those stones for building your path. ఇంకా హ్యాపీగా నడవాలన్నమాట వాటి తీసుకొని. సో అది మనం కొద్దిగా గుర్తు పెట్టుకోవాలని నా ఉద్దేశం. అట్లాగే మరి కొంతమంది ఎప్పుడు నాకు సంతోషంగానే ఉండాలి, అన్ని సిచ్యువేషన్స్ నాకు ఇబ్బంది లేకుండా ఉండాలి, అన్ని వేళలా అన్ని సందర్భాల్లో, ఇది నిజంగా సాధ్యం కాదు. So without crossing the worst situations, no one can track the best worries of life, best corners of life.